ఇవి మొత్తము కొండ నీరు, అంటే కొండ నుంచి ఊట బయలుదేరుతున్న వాటర్ అనమాట. ఇవి మొత్తం ఇదిగో అది మొత్తము మీకు వీడియోలో అయితే డౌన్లో కనబడుతుంది మొత్తం. చిన్న లోపలైతే చిన్న నుయ్యిలా ఉందండి, ఆ నుయ్యి కడ తెచ్చుకుంటారు. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారో? ఈరోజు సరికొత్త వీడియోతో ఒక ట్రైబల్ విలేజ్ అయితే మీకు చూపించబోతున్నాను. ఎత్తైన కొండల మీద దట్టమైన అడవి మధ్య మార్గంలో, అడవి తల మధ్య ఒడిలో అనమాట ఒక కోందు గిరిజన కుటుంబాన్ని అయితే మీకు పరిచయం చేయబోతున్నాను. ఈ గ్రామానికి చాలా చాలా కష్టం అండి. రోడ్డు సదుపాయం కూడా మొన్నటి రీసెంట్గానే చేశారు. ఒకప్పుడైతే రోడ్డు సదుపాయం లేదు, ఏమీ లేదు. అలాంటి ఒక ట్రైబల్ అనమాట. ఇప్పుడైతే కొంతవరకు చేశారు, బట్ ఇక్కడ ఒక సమస్య అండి. నీళ్ళకైతే చాలా చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాంటి గ్రామాన్ని మీకు పరిచయం చేయబోతున్నాను. మాటల్లో చెప్పే కన్నా గ్రామం ఎలాగ జీవిస్తున్నారు, ఎలా యొక్క జీవనం కొనసాగుతూ వాళ్ళు ఏం పంటలు చేస్తూ వాళ్ళు జీవిస్తున్నారు అనేది వీడి ద్వారా మీకు చూపించబోతున్నాను. కొత్త వాళ్ళు మన ఛానల్ చూసినట్లయితే మాత్రం పాతలకే కొత్తలకైతే కూడా ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ ఇచ్చి, అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన సాలు ట్రావెల్ బ్లాగింగ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ కూడా మర్చిపోదు. ఈరోజు అక్కడికి వెళ్ళి ఆ ప్రాంతం ఎలా ఉంటుందో అన్నది, ఎత్తైన కొండ మీద చాపరై మీద ఎలాగ ఇల్లు లేదా కట్టి జీవిస్తున్నారని వీడియోలో చూద్దామా. మరి ఇంకెందుకు లేట్ పదండి. ఇక్కడైతే మంచిగా వాటర్ అయితే ఫ్లో అవుతున్నాయండి, చూసారు కదా. మొత్తము కొండ నీరు, అంటే కొండ నుంచి ఊట బయలుదేరుతున్న వాటర్ అనమాట. ఇవి మొత్తం అయితే అక్కడ ఉందండి, మీకు కనబడుతుంది, చెట్టు అవుతుంది అక్కడ ఉంది. ఇప్పుడు ఆ గ్రామానికి వెళ్ళబోతున్నాము. ఇదిగో ఫ్రెండ్స్, మనమైతే గ్రామానికి వచ్చేస్తాము. అలాగే ఆల్రెడీ చూడండి, చాలా చాలా మంచిగా ఉంది గ్రామం అయితే. ఈ ఎత్తైన చాపరాయి మీద అసలు ఇల్లులు కట్టి వాళ్ళ యొక్క జీవనం ఎలా కొనసాగిస్తున్నారండి అసలు అర్థం కావట్లేదు. పదండి వీడియోలోకి చూద్దాం మొత్తం. ఓకేనా, ఇదైతే ఆ ఒడిశా అంగన్వాడీ అండి, ఒడిశాకి సంబంధించింది కొద్దిగా మన ఈ రణసింగ గ్రామం అయితే. ఇదైతే చూడండి ఒకసారి, ఈ ఇల్లు అయితే చాలా చాలా డిఫరెంట్ కట్టారు. మధ్యన మట్టి అనమాట, మొత్తం రాతులతో, అంటే ఇక్కడ వరకు రాతితో కట్టారనమాట. చాలా మంచిగా కట్టారనమాట. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది కింద ఎటువంటి పునాది సపోర్ట్ ఇట్ లేదండి, ఓన్లీ రాతులతో యొక్క గోడని అయితే నిలబెట్టి ఇల్లు అయితే నిర్మించారు. ఇతలో అయితే సిమెంట్ ఉంది, ఇది ఇలా కూడా బెడ్డలతో పెట్టినట్టున్నారు. బాగుందరా బామా, నెహి మంచి. ఓకే ఓకే ఓకే, బామ్మగారికి తెలుగు రాదండి అంతకి. ఈ గ్రామంలో అయితే ఎక్కువ కొందు భాష ఆడతారు ఎక్కువ, ఎందుకంటే కొందు వాళ్ళు మా జాతపు ఉంటారు కాబట్టి. పెన్షన్ వేయించిందరికి పెన్షన్ లేదంటండి, పెన్షన్ ఆవిడ బామ్మగారికి లేదంట. ఒకసారి ఈ ఇల్లు అయితే చూపిస్తాను చూడండి. ఇవైతే స్లాబ్ ఇల్లే, రీసెంట్గా చేశారు. మరి ఇంత కొండ మీద అనేది స్లాబ్ ఇల్లు కట్టుకోవడం చాలా ఆసమాసే, చాలా కష్టపడి కట్టుకున్నారు వాళ్ళ యొక్క స్లాబ్ ఇల్లు అయితే. ఫ్రెండ్స్, ఈ కింద అయితే మొత్తము చాపరేయండి, మొత్తం పెద్ద పెద్ద రాళ్ళు అనమాట, పెద్ద రాయి మీద అనమాట వాళ్ళ ఇల్లులు అయితే నిర్మించారు. ఇక్కడ ఇదైతే సిమెంట్ రోడ్ లాగా వాళ్ళు వేసుకున్నారు. ఆ చాపరాయి మీదనైతే ఇల్లులు కట్టుకొని వాళ్ళ యొక్క జీవనం మీద అయితే ఇక్కడ కొనసాగిస్తున్నారు. అమ్మ, తెలుగు వచ్చా మీకు? వచ్చా తెలుగు? తెలుగు రాదమ్మ వాళ్ళకైతే. ఇదేంటిది సోలా మిల్లాడించడానిక? గుండె గుండె డస్పికెళ్ళి ఫ్రెండ్స్, ఇదైతే మిల్లు ఆడించడానికి తీసుకెళ్తారు ఎండబెట్టి. చాలా మంచిగా ఉంది. ఇక్కడ బరకలు కడ ఎండబెట్టింది మొత్తం సోలేనండి. ఇలా చేయడం బట్టి ఆ తొక్కంతా గాలి ఎగిరిపోతే మంచిదంతా ఈ యొక్క కింద బరకం దిగింది, ఈ బరకంలో పడుతుంది అనమాట. అందుకని అలా చేస్తున్నారు ఈ అక్కవాళ్ళు అయితే.
సో ఒకసారి చూద్దాం ఇల్లు లోపలికి వెళ్ళి. ఇగో ఇవన్నీ మట్టి గోడలండి. ఈ విధంగా మట్టితో కట్టుకొని వాళ్ళ యొక్క జీవనం కొనసాగిస్తున్నారు. చూసారు కదా మట్టి గోడలు మొత్తము. ఆ తర్వాత ఇక్కడైతే మంచిగా అంటే మట్టిని పేడతో కలిపి పుట్ట అంటారు కదా, పుట్టమని తెచ్చి మంచిగా దాని మీద అయితే మంచిగా ఈ తెల్లటి రంగు అయితే వేసుకున్నారు. చాలా మెరుస్తుంది మంచిగా అయితే బాగుంది ఫ్రెండ్స్. ఇదైతే చూడండి. మా ప్రాంతంలో అయితే బట్టలు కూడా ఈ విధంగా బయట అయితే ఈ విధంగా పెట్టుకుంటారు మంచిగా. చూసారు కదా ఎంత మంచిగా కట్టుకున్నారు. ఇల్లు అయితే చిన్నదే. ఇదొక్కటే చూపించగలుగుతానండి, మిగతా మొత్తం చూపించలేను. ఇదైతే దువ్వరబాన్ చూసారు కదా, ఇదైతే తాడుతో భలే కట్టారు ఇక్కడైతే ఊడకుండా. ఇదైతే చూడండి. ఒకసారి ఇల్లు లోపలికి వెళ్దాం. చిన్న అటుకుందండి. మన వాళ్ళకి ఎవరికి స్పెషల్ అలాంటివి ఏం తెలియదు. రాత్రిపూట దోమలు కరవకుండా దోమతారని అయితే మంచిగా కట్టుకున్నారండి వీళ్ళైతే. చూడండి ఒకసారి ఇది పొయ్యండి. చూడండి బువ్వ అన్నం అంతా తినేసారు. బువ్వ అంతా వంట చేసుకున్నారు ఆల్రెడీ. ఈ నీరు అనేది కింద నుంచి తెచ్చుకున్నారట. ఇక్కడ దగ్గరికి అయితే ఎక్కడ నీరు లేవు. ఇది ఇగో తలుపు అవతల చిన్న సాల ఉంది, పశువుల సాలాగా ఉంటుంది. కరెంట్ బోర్డు కూడా చాలా డిఫరెంట్గా ఉంది చూసారు ఫ్రెండ్స్. అద్దంలో మనమే కనబడుతున్నా. అలా గచ్చలు ఊడిపోతున్నాయి. ఇదైతే పైన అటుకోండి. ఇదైతే ఇక పైన అంటే ఏదైనా సోలు ధాన్యము సామాను ఏమైనా పంటలు ఉంటే పైన దాచుకుంటారు, కింద ఎలకలు తినేస్తాయని. కొంతమంది అయితే కింద కూడా దాచుకుంటారు. అమ్మ బాగున్నారా? పేరేం పేరు? లక్ష్మి. ఓకే అమ్మ, మీకు ఇక్కడ ఎత్తైన కొండల మీద తాగడానికి నీరు దొరుకుతున్నాయి మీకు? నీరు రేట్లు లేవు. మరి ఎక్కడ తెచ్చుకుంటారు నీరు? ఎక్కడ కిందకా? ఫ్రెండ్స్ ఇక్కడైతే తాగడానికి నీరు లేవంట, మరి కిందకి లోతుకు దిగాలంట. ఎంత దూరం ఉంది ఇక్కడ నుంచి? కిందకి వెళ్ళాలా? ఓకే. మీ పాప ఆవిడ? ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ గ్రామస్తులు నీరు అనేది చాలా కింద లోయకెళ్ళి తెచ్చుకోవాలన్నమాట. ఆ నీరు ఎలా తెచ్చుకుంటారండి ఈ వీడియోలో కూడా మీకు చూపిస్తాను. వాళ్ళ కష్టాన్ని వాళ్ళ యొక్క బాధలన్నీ మీకు చూపించబోతున్నాను. ఎంత దూరం నుంచి నీళ్ళు తెచ్చుకుంటారో, ఏ విధంగా యొక్క తెస్తారో, ఆ నీరు ఎలాంటిదో అనేది వీడియోలో మీకు చూపించబోతున్నాను. మరి కిందకి వెళ్ళాలి, ఒక 1 కిలోమీటర్ అనుకుంటాను. 1 కిలోమీటర్ నడిచి వెళ్తే కానీ ఆ యొక్క నీరుకి వెళ్ళి ఉన్న ప్లేస్కి అందలేమన్నమాట. ఆ దారి కూడా చాలా డిఫరెంట్గా ఉందన్నమాట. ఇది కింద దిగుడులాగా ఉంటుంది, ఆ నిత్యం దిగినట్టు దిగాలి ఆ దారి. అది ఎట్లా ఉంది మీకు వీడియోలో చూపిస్తాను. ఓకే మరి ఇప్పుడు కిందకి వెళ్దామా? కిందకి వెళ్ళి ఆ నీరు ఎలా ఉన్నది మీకు చూపిస్తాం. ఇప్పుడు అమ్మ వాళ్ళైతే నీళ్ళకి వెళ్తున్నారండి, నీళ్ళు తేయడానికి. ఇప్పుడు వాళ్ళు ఎలా తెచ్చుకుంటారో, ఎంత దూరం వెళ్ళాలంటే మనం చూద్దాం ఒకసారి. ఓకేనా? ఈ అక్క అయితే ఇంకా వాళ్ళ పాపను పట్టుకొని నీరుకైతే వెళ్తున్నారు. ఒకసారి మనం కూడా ప్రయాణిద్దాం వాళ్ళతో పాటు. ఇది చూసారా, ఈ కలర్ అయితే చాలా మంచిగా వేసారు. లోపలికైతే చూపించలేండి, ఓన్లీ జస్ట్ బయట నుంచి మాత్రమే చూపించగలుగుతున్నాం. మొత్తం పెంకిటీలే. ఇక్కడ ఒక కారు ఉంది, ఏదో సెకండ్ హ్యాండ్స్ కార్ అండి, కొనుక్కున్నారు. చూస్తారు ఇదిగోండి. ఈ చాపర్ నుంచి కిందకి వెళ్ళాలి, మొత్తం చాపర్. ఇదిగో చూడండి, అక్కడి నుంచి నీళ్ళు తెచ్చుకుంటారు, కిందకి వెళ్ళాలి. ఇంకా ఆ చెట్టు కనబడుతుంది కదా, చెట్టు దగ్గరికి వెళ్ళాలన్నమాట. వీళ్ళు నీళ్ళు కావాలన్నా కూడా ప్రతిరోజు ఉదయం కానీ సాయంత్రం పూట ఎప్పుడైనా నీళ్ళు ఇలాగే పెరుగుకుంటారు వీలైతే. ఇక్కడ నుంచి పొరపాటున కూడా బిందె మోసేటప్పుడు కాలు జారిన కూడా కిందకు వచ్చేస్తుందండి. చాలా భయంకరమైన చాపర ఇదైతే. బాబోయ్, ప్రతిరోజు ఉదయం సాయంత్రం ప్రతిరోజు ఇలానే కంటిన్యూ నీరు మోసుకుంటుంటారు. అలవాటు అయిపోయింది కాబట్టి మోస్తున్నారు, లేకుంటే అంతేనండి సంగతి. సో ఫ్రెండ్స్ మనమైతే అనుకున్న ప్లేస్కి అయితే వచ్చేసామండి. బట్టలు ఉతకాలన్నా ఏం స్నానం చేయాలన్నా ఇక్కడే మన వాళ్ళైతే వస్తుంటారు. ఇగో నీరైతే అక్కడ ఉన్నాయి, ఒకసారి వెళ్దాము. ఇదైతే పెద్ద చెట్టు అండి, మామిడి చెట్టు కింద నుంచి అయితే నీరు ఊటొస్తున్నాయి. ఒకసారి దారి చూడండి, ఇది ఎలా ఉంది. ఈ కింద దిగాలంటే నాయను. ఫ్రెండ్స్ మనము కిందకు వచ్చేస్తామండి. ఇగో ఇదే అనమాట,
ఈ అక్క వాళ్ళ ఈ అమ్మ వాళ్ళ నీరైతే ఇక్కడే తెచ్చుకుంటారట. ఒకసారి ఏ విధంగా తెచ్చుకుంటారంటే మీకు చూపిస్తాను. తెలుగు రాదు, తెలుగు వచ్చుంటే వాళ్ళతో మాట్లాడించేవాడిని. బట్ వీడియోలో అయితే అడ్జస్ట్ అయిపోండి, ఓకేనా? ఇప్పుడు వెళ్దాము. బాబు ఏంటో నాయన, అసలు నాకు అయితే మైండ్ పని చేయట్లేదండి. ఇగో ఇక్కడ కూడా మంచిగా వాటర్ అయితే ఫ్లో కింద వస్తున్నాయి. ఇవి కూడా ఓటున్నారే. ప్రజెంట్ అయితే ఈ అక్క వాళ్ళు అయితే ఇక్కడ తెచ్చుకుంటారు. చూసారు కదా, ఇగో చిన్న లోపలైతే చిన్న నుయ్యిలా ఉందండి. ఆ నుయ్యి ఇక్కడ తెచ్చుకుంటారు. ఒకరిని ఒకరు తెచ్చుకుంటున్నారు. ఇదిగోండి చూసారా, చిన్న నుయ్యి అనమాట. పైన అయితే కప్పలేసుకున్నారు, తొక్కులేటి పడకుండా అనమాట. ఇగో చూడండి ఫ్రెండ్స్, ఇది చాలా మంచిగా నీరైతే. ఇవి కరవెలుసుక సీకావు ఎప్పటికైతే ఇంకవ అనమాట. నీరైతే ఇక్కడ చల్లదనం ఉంది కాబట్టి దాని ద్వారా మంచిగా నీరైతే ఉంటాయి అనమాట. కింద అయితే అలాగే ఉంటది. అమ్మ, బట్టలు ఉతకడానికి ఇక్కడే ఉతుకుతారా లేకుంటే ఇక్కడ తింటారా? బట్టలు ఉతకడం గట్టిగా చెప్పు. బట్టలు అనేది ఇక్కడ ఉతుకుతారు. నవ్వుతావు ఎందుకు? బట్టలు అనేది ఇక్కడ ఉతుకుతారు. చూడండి ఫ్రెండ్స్, బట్టలు అంటే ఇక్కడ ఉతుకుతారంట. తాగడానికి అవే, తాగడానికి అవి తాగుతారనమాట. మరి వేసవి కూడా అవి చీకవా నీరు? ఇవి సీకిపోతాయి. మరి తర్వాత ఇవి సీకిపోతే మరి బట్టలు ఎక్కడ ఉతుకుతారు? వాటితోనే ఆ బిందెలతో తోడుకుంటూ. ఎక్కువ ఎండ అయిపోతే చీకిపోతాయి ఫ్రెండ్స్. ఎక్కువ ఎండ అయిపోతే లైట్గా చీకిపోతాయి అంటండి. చాలా బాధాకరమే అంతా చూస్తే. మరి అలాంటిది చాలా కొన్ని సంవత్సరాలు పెట్టి వాళ్ళ తాతల ముత్తాతల నుంచి ఇక్కడైతే వాళ్ళ యొక్క జీవనం కొనసాగిస్తూ ఇలానే వాళ్ళ బ్రతుకులైతే ఇక్కడే బ్రతుకుతున్నారు. చాలా చాలా కష్టమే, చాలా బాధాకరంగా ఉంది చూస్తుంటే. ఆ మాటలు వింటుంటే చాలా ఇబ్బందిగా ఉంది. సో ఇప్పుడైతే మోస్తారు. ఇదిగో పైన అక్కడికి వెళ్ళాలండి, ఈ బిందెలు మోసుకుంటూ ఈ వాటర్ని అయితే. ఈ అక్క అయితే ఇంకా వాళ్ళ పాపతోనే ఇంకా మరి అంతే, పాపతోనే ఎత్తుకుంటుందట. మరి వర్షాకాలంకి ఇక్కడే తెచ్చుకుంటారు. వర్షాకాలంకి నీరు బురదైతే అవ్వమ్మా? వర్షాకాలం బురద అయిపోతాయి. మరి ఆ నీరు అలాంటివి తాగేస్తారు. నిజంగా నీళ్లు కూడా లేని పరిస్థితి వర్షాకాలం అయినప్పుడు. అక్కడ చూసారు కదా కుండ, అక్కడ నుంచి నీరు దూరిపోతాయి బురద నీళ్ళు. ఆ బురద నీళ్ళు వీలైతే ఉపయోగించి ఆ నీళ్ళు తాగితే మీకు తెలిసే ఉంటుంది, జబ్బులు జ్వరాలు చనిపోయే అవకాశాలు కూడా ఉంటాయి అన్నమాట. సో ఓకే, పదండి అయితే. చూడండి, చాలా దూరం నుంచి చాలా ఇబ్బంది. ఇలాంటి ఘాటులో చూసారా, బరువు మీద ఎక్కడంతో చాలా చాలా కష్టమండి. నేను నడిచి నడిచి అలసిపోతున్నాను. అలాంటిది ఈ అక్క వాళ్ళని అయితే చూడండి, బిందెలతో నీరు మోసి ఈ ఘాట్లు ఎక్కాలంటే చాలా చాలా ఇబ్బంది. ఇగో ఇంకా ఆ చాపర్ అయితే కనబడుతుంది కదా, ఇందాక మనం దిగేమో అదే చాపర్ అయితే ఎక్కాలి ఇంకా వీలైతే. పాపం అలసిపోయారండి, అలసిపోయి కాస్త రెస్ట్ తీసుకుంటున్నారు అక్క వాళ్ళైతే. మనం సింగిల్గా నడవడానికి ఇంత కష్టంగా ఉందంటే పాపం చూడండి, మీద నీరుతో బరువుతో ఉన్న వాళ్ళైతే చూస్తే ఇంకా ఆశ్చర్యంగా ఉంటుంది. ఇంకా ఎక్కుతూనే ఉన్నారు ఇంకా మన వాళ్ళైతే. చూడండి, ఇంకా పైకి వెళ్ళాలండి. ఇంకా చూసారు కదా, అదిగో పైకి వెళ్ళాలి ఇంకా. అరే బాబాయ్,
ఇక్కడ నుంచి నీరు అనేది ఎవరి నీళ్ళు వాళ్ళు తీసుకెళ్ళిపోతారు ఇంట్లోకి. ఇక్కడ నుంచి చూడండి ఒకసారి, ఈ పొగ మంచు ఉంది కాబట్టి అండి సాలూరు అండ్ కురుకూటి దళేవల్స్ అంతా మొత్తం కొన్ని ప్రాంతాలు అయితే కనబడతాయి. ఈ పొగ మంచు వల్ల మీకు ఏమీ కనబడడం లేదు. ఇదిగో రోడ్ అని చెప్పాను కదా, అదే అనమాట రోడ్ అయితే. రీసెంట్గానే చేశారు రోడ్ అయితే, ఒకప్పుడు రోడ్డు కూడా లేదు. స్లాబ్లు కట్టిన తర్వాత నీళ్ళు పోయడానికి చాలా ఇబ్బంది. చూడసారా, ఇక్కడైతే ఒక అమ్మ నీళ్ళు పోస్తున్నారు. ఇదిగో అది మొత్తము మీకు వీడియోలో అయితే డౌన్లో కనబడుతుంది. మొత్తము దిగుడండి ఎక్కువ, మీకు షాపుగా కనిపిస్తుంది వీడియోలో అయితే. చూసారు, ఇది ఈ గ్రామానికి 30 ఇళ్ళేనండి, అంతకుమించి ఎక్కువ లేవు. అవతల కనిపిస్తున్నాయి మొత్తం సాలలు. ఫ్రెండ్స్, వీడియో అయితే చూసారు కదా, వీళ్ళ కష్టము, వీళ్ళ యొక్క బాధలు, వీళ్ళ యొక్క ఇబ్బందులు అనేది వీడియోలో మీకు పూర్తిగా చూపించడం జరిగింది. నేను చూసిన తర్వాత ఇంత దూరం నిజంగా కిందకి 1 కిలోమీటర్ నడిచి దూరం వెళ్ళి నీళ్ళు అనేది తెచ్చుకుంటారని నిజంగా చూసిన తర్వాత నాకైతే చాలా చాలా బాధగా ఉంది. నాకు వచ్చినంత మాటలు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. వాళ్ళ కష్టాన్ని చూసి వీడియో మీకు ఎలా అనిపించింది అనేది, వీడియో మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన సౌలు ట్రావెల్ బ్లాగింగ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ నొక్కడం మర్చిపోదు. మీ సపోర్ట్ ఉంటే ఇది ఒకటే కాదండి, ఒకసారి కొత్త వాళ్ళు చూసినైతే మన ఛానల్ రిజెక్ట్ చేయండి. మా ప్రాంతంలో ఎటువంటి ఫుడ్ తీసుకుంటున్నారు, ఎలాంటి ఫుడ్ తీసుకుంటూ వాళ్ళ యొక్క జీవనం కొనసాగుతున్నది మొత్తం చూపించడం జరిగింది. ఇంకా రాబోయే ముందులో ఇంకా మంచి మంచి వీడియోస్ చూపిస్తున్నాను. మీ సపోర్ట్ ఉంటే మాత్రం ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, రేపటితో కొత్త వీడితో కలుద్దాం. గ్రామాన్ని చూసారు కదా ఆల్రెడీ. ఓకే, బాయ్ బాయ్, సెలవా.